ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో కూడి వచ్చిన నా ప్రియులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తానండి. నేను కలుసుకోవడం సంతోషం. ఈరోజు మరి 14వ తారీఖు 9వ మాసం 2025లో ప్రవేశించాం. ఇది ఆదివారం అండి. ఈ వారంలో మనకు నేర్చుకోవాల్సిన లేఖన భాగం నాకు ఇచ్చినటువంటిది. మరి అందరూ మందిరాలకు వచ్చేటువంటి రోజు యెహోషువ గ్రంథం 14:9లో ఏం రాయబడిందంటే 188 పేజీ నెంబర్లో ఉంది. ఆ దినమున మోషే ప్రమాణం చేసి, నీవు నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించితివి కనుక, ఏ మనసు అండి? నిండు మనసుతో అనుసరించితివి కనుక నీవు అడుగుబట్టు భూమి నిశ్చయంగా నీకును నీ సంతానమునకు ఎల్లప్పుడూ స్వాస్థ్యంగా ఉండును అని చెప్పేసి యెహోషువ కాలేబుతో మాట్లాడుతున్నాడండి. విషయం ఏంటంటే ఆ యొక్క కణాన్ని ఎలా ఉంటుంది, అక్కడ మనుషులు ఎలాంటి వారు, ఎత్తరులా పొట్టువారా, మరి అక్కడ ఏంటి పంటలు ఏం పండుతున్నాయి, ఏ పంటలు ద్రాక్షల పంటలు పండుతున్నాయా, ఏ పంటలు పండుతున్నాయి అని చెప్పి చూడటం కోసం ఆ యొక్క స్ట్రాటజీ ఒక స్పైస్ లాగా వెళ్ళి చూశారు. వాళ్ళు చూస్తే 10 మంది వెళ్ళి ఒక రిపోర్ట్ ఇచ్చారు, 2 వేరే రిపోర్ట్ ఇచ్చారు. 10 మంది శరీర సంబంధం అండి. వాళ్ళు ఏమంటారంటే చూసి వచ్చాక, అమ్మో వాళ్ళు ఆజానుబాహులండి, వాళ్ళ ముందు నిలవలేము, మనం గెలవలేమని చెప్పి నిరుత్సాహపరిచి భయంతో వచ్చారు. 2 మాత్రం యెహోషువ కాలేబులు మాత్రం తనతో దేవుడు ఉన్నాడని, మన మధ్య దేవుడు ఉన్నాడని చెప్పి ఆయన ధైర్యంతో అంటారు. వాళ్ళు యెహోషువ కాలేబు చెప్తున్నాడు, వాళ్ళు ఎంతమంది, వాళ్ళు ఎంత ఇటుంటే మనకి మనలో దేవుడు ఉన్నాడు, మాలో ఉన్న దేవుడు లోకంలో ఉన్నదానికంటే గొప్పవాడని చెప్పి గ్రహించి వాళ్ళు ఏమంటారంటే, వాళ్ళు ఏం చేయాలండి, మనమే గెలుస్తామని చెప్పేసి వీళ్ళు ధైర్యంతో ఆత్మ సంబంధంగా మాట్లాడుతూ వచ్చారు. ఎవరు? యెహోషువ కాలేబులు. మిగతా 10 మంది ఏమన్నారు, అమ్మో వాళ్ళతో మనం గెలవలేమని చెప్పి జనం నీరసపరిచేశారట, అంటే అధైర్యపరిచారు. అలా ఉండకూడదు. ఎలా ఉండాలంటే ప్రభువుని కలిగిన వాళ్ళు 1వ మీరు వివాహంలో 4:4 ఉంటుంది. పిల్లలారా భయపడిపోకండి, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్న వారందరికంటే గొప్పవాడు కనుక మీరు భయపడొద్దు, మనం లోకంలో జయించున్నామని చెప్పి ఆ యొక్క 1 John 4:4లో రాయబడింది. అలాంటి మాటలు మాట్లాడాలి కానీ ఇతరుల్ని భయపెట్టే రీతిగాను పారిపోయే రీతిగా మాట్లాడకూడదు. ఎదురెళ్ళాలి, శత్రువుకి వెళ్ళి మనం ఆత్మదేవుడు ఉన్నాడు కాబట్టి మనం బలమైనటువంటి వాళ్ళకి మనం ఉంటాం, మనలో ఉన్న దేవుడు గొప్పవాడని చెప్పి చెప్పడానికి బదులు వాళ్ళు నిరుత్సాహపరిచి నీరసపరిచి వాళ్ళని ప్రభు ఇబ్బంది పెట్టారు కనుక ఆ 10 మంది వాళ్ళు అంతమంది చనిపోయారు. కేవలం ఎవరు ఎంటర్ అయ్యారంటే 2 ఎంటర్ అయ్యారు. ఎవరు? యెహోషువ కాలేబు. ఇప్పుడు బయలుదేరి 40 ఏళ్లకు బయలుదేరాడట యెహోషువ. కాలేబు యెహోషువతో మాట్లాడుతూ అంటున్నాడు, 40 ఏళ్ళప్పుడు నన్ను పంపించాడు మోషే గారు, అప్పుడు ఎంత బలం ఉందో, 85 ఏళ్ళ వయసు వచ్చింది నాకు, ఇప్పుడు కూడా అంతే బలం ఉంది నాకు, వచ్చుటకు పోవుటకు యుద్ధం చేయటానికి నాకు ఆ బలం ఈనాడికి ఉందని చెప్పి ఆయన బలగుద్ది చెప్తున్నాడు. ఇదంతా మనకు హెచ్చరికనమాట. అంటే ఏసు సంబంధులు దేవుడు తోడుగా ఉంటే బలహీనుడు కూడా బలవంతుడిగా ఉండొచ్చు. ఒక్కడు 1000 మంది తగును, 10,000 మంది తరుగుతారని చెప్పి బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి ప్రియులను గమనించండి, ఈ 2 క్యారెక్టర్స్ గొప్పగా ఉంటాయి. ఇది యెహోషువ కాలేబు యొక్క మాటలు చూస్తే ఆశ్చర్యం వస్తుంది. 85 ఏళ్ళు కూడా అంటే 45 ఏళ్ళు క్రితం ఎంతో బలం ఉంది, ఇప్పుడు ఎంతే బలం ఉందని మనం చెప్పగలమండి? మనం చెప్పలేము అట్లా. కాబట్టి అతను ఎంతో గొప్పగా మాట్లాడుతున్నాడు. పైగా అతను చెప్పేది ఏంటంటే, యుద్ధము చేయుటకును వచ్చుటూ పోవుటకును ఎప్పుడేట్లు నాకు బలం ఉన్నది. చివరికి ఏమంటున్నాడు, నాకు కొండ ప్రాంతం ఏంటంటే ఈజ్ నాట్ ఎ లేజీ పర్సన్, హార్డ్ వర్కింగ్ పర్సన్. అది ఏమడిగాడు అతను? హెబ్రోన్ అడిగి, హెబ్రోన్ అంటే సహవాసం అండి, హెబ్రోన్ నాకు ఇమ్మని అడుగుతున్నాడు. ఎంత ఆశ్చర్యం అంటే కొండ ప్రాంతం, కష్టపడి వెళ్తాను, ఎక్కుతా, నేను శత్రువులు జయిస్తానని చెప్పేటువంటి గొప్ప క్యారెక్టర్ ఎవరిది? కాలేబుది. కనుక మనం ఆ రీతిగా మనం కష్టపడే వాళ్ళగా ఉండాలా, మరి యథార్థంగా బ్రతకాలా, మనం ఉన్నట్టుగా చెప్పడం నేర్చుకోవాలి. కాబట్టి దేవుడు చెప్పేటువంటి మాట, ప్రతి మాట మనం ఆయన వాక్యానుసారం జీవిస్తే మనకి శక్తిని బలం ఇచ్చి శత్రుని మందం మనకి జీవించే దేవుడిని మనం గ్రహించాం. కనుక ఆ రీతిగా కాలేబులాగా మనం ధైర్య సాహసాలు కలిగి బలం పొందుకొని దేవుడితోనే ఉన్నప్పుడే బలం పొందుకుంటాం. కాబట్టి ఆ దిశగా ముందుకు కొనసాగాలని ప్రభు పేరట మీకు మనం చేస్తున్నాను. దేవుడి వాక్యం దీవించుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలుగుతాయండి. కాలేబు వలె నిండు మనసుతో అనుసరించిన ఆ మాట ఎంతో గొప్పది. యథార్థంగా ఉన్నాడు, నిండు మనసుతో అనుసరిస్తున్నటువంటి ఆ యొక్క జీవితం మాకు నేర్పించే పాఠం. మేము కూడా అలా హృదయపూర్వకంగా నిండు హృదయంతో నిండు మనసుతో అనుసరించే బిడ్డలు ఉండాలని ప్రార్థన చేస్తున్నాం. ఇంకా మా సేవకులు కానీ విశ్వాసులు కానీ ఆ రీతిగా కాలేబుని మాదిరిగా తీసుకుని ముందుకెళ్ళే భాగ్యం దయచేయండి. మా కుటుంబాలని, మా పిల్లల్ని, మా బంధువులు రక్షించండి. ఎవరు ప్రభావ మరి విడిచిపెట్టకుండా అన్ని వాక్యం ధ్యానించుకుంటూ వాక్య గురువులు మా జీవితాలు దిద్దుకుంటూ నీ వైపు చూస్తూ ముందుకెళ్ళే భాగ్యం మాకు దయచేయండి. పరలోక రాజ్యాన్ని వారసులుగా చేసుకుంటే కృప అనుగ్రహించమని వీళ్ళందరినీ దీవించి పంపించండి. యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్.
గాడ్ బ్లెస్ యూ.